హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలుగు కవి పరిచయాల గురించి చదువుదాం. సో డైరెక్ట్ అడగకపోవచ్చు. దానశీలం పాఠం కవి గురించి రాయండి, లేకుంటే వీర తెలంగాణ పాట కవి ఎవరు వాళ్ళ గురించి రాయండి. సో పాఠం నుంచి అనుసంధానంగా కవి గురించి అడగొచ్చు. పాఠం పేరు కవి గురించి చూసుకొని తర్వాత డీటెయిల్గా ఒక్కొక్క కవి గురించి చూద్దాం. దానశీలము కవి బమ్మెర పోతన. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు డాక్టర్ సామల సదాశివ. వీర తెలంగాణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. కొత్తబాట పాకాల యశోదారెడ్డి. నగరగీతం ఆలిశెట్టి ప్రభాకర్. కవి పరిచయంలో ఈ 5 పాయింట్స్ తప్పనిసరిగా ఉండాలి. ఒకటి, కవి జన్మించిన స్థలం, కవి తల్లిదండ్రులు, కవి పుట్టిన తేదీ ఆర్ సంవత్సరం, కవి రచనలు, కవి యొక్క బిరుదులు. ఈ 5 పాయింట్స్ కంపల్సరీ ఉండేటట్టు రాయాలి. సో దానశీలం రచించిన కవి బొమ్మెర పోతన. పోతన జనగామ జిల్లా బొమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాలను అంకితం చేయనని, భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీ రామచంద్రునికే అంకితం చేశాడు బొమ్మెరపోతన. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం పోతన రచనా శైలి మధుర భక్తి తరువాత కవులకు ఉరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతర రచనలు. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు కవి సామల సదాశివ. సామల సదాశివ కున్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగాం మండలం తనుగుపల్లెలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషలో ఈయన పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఈయన జననం 11/5/1928, మరణం 7/8/12. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయా మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు. అమ్జద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం, స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వీర తెలంగాణ పాఠం కవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించాడు. ఈయన 22/7/1925 సంవత్సరంలో జన్మించాడు. 5/11/1987లో మరణించాడు. నిజాంకి వ్యతిరేకంగా పద్యాలలో జైలు గోడల మీద రాసిన ధీరుడు దాశరథి కృష్ణమాచార్య. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవనం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలు మొదలైనవి కవితా సంపుటనాలు. నవమి, యత్రాస్మృతి వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆనిముత్యాల లాంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని చేసిన సేవకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్నాడు. ప్రాచీన పద్య శైలిలో ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీలి ప్రజాకవి. కొత్తబాట రచయిత్రి డాక్టర్ పాకాల యశోదారెడ్డి. డాక్టర్ పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. ఈమె 8/8/1929లో జన్మించింది. 7/10/2007లో మరణించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. ఎర్రప్రగడ కథా చరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటనాల్లో ఎన్నో రాసింది. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది. నగరగీతం కవి ఆలిశెట్టి ప్రభాకర్ గారు. ఆలిశెట్టి ప్రభాకర్ గారు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం. ఈయన 12/1/1954లో జన్మించాడు. 11/1/1993లో మరణించాడు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన మొదటి కవిత. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ, కరీంనగర్లో స్టూడియో శిల్పి, హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ ఏర్పాటు చేసుకొని జీవి కోసం ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటం కవిగా ఎదిగాడు. ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. ఎర్ర పౌరాలు మొదటి కవితా సంకలనం. మంటలు జెండాలు, చురుకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ అచ్చైన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలలో ప్రఖ్యాత